తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. రైట్ సత్యం గారు, మనం వినూత గారి వీడియో చూసాం. దీనిలో ఇందా లక్ష్మణరావు గారు చెప్పినట్టు ఇక్కడ ఈవిడ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టించుకోలేదని మాట్లాడిన మాటలు లక్ష్మణరావు గారు సొంతగా మాట్లాడారు. మీరు ఫీల్ అవుతారా? సార్, నాకు తెలుసున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారిని ఈమె కలవటానికి ట్రై చేసింది. అక్కడ ఉన్న మనోహర్ గారికి, హరిప్రసాద్ గారికి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ఆమె చెప్తుంది. మరి లక్ష్మణరావు గారు చూస్తుండగా కలిసారో లేదా నాకు తెలియదు. అది జనసేన పార్టీ స్పందించాలి. లక్ష్మణరావు గారు మనసం కింద ఇది విజ్ఞత కాదు సార్, విజ్ఞత కాదు. అక్షర సత్యం గారు, నేను చెప్పిన మాట మీరు ఆలోచించండి. లక్ష్మణరావు గారు ఆయన చెప్పాక మీరు కౌంటర్ ఇద్దరు కానీ మాట్లాడిద్దరు మీకు ఇస్తే టైం ఉంది. రైట్ రైట్ లేదా మీ ఇద్దరు ఇంటర్వ్యూ ఇచ్చుకోండి. రైట్ రైట్ అక్షర సత్యం గారు మాట్లాడండి ప్లీజ్. రైట్, ఇప్పుడు ఆమె కలిసిందో లేదో నాకు తెలియదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ చీకట్లో కలిసిందో పక్కన కలిసి నాకు తెలియదు. లక్ష్మణరావు గారు ఉంటూ ఉండొచ్చు. దాన్ని జనసేన ఖండించాలి, లక్ష్మణరావు గారు మాట్లాడాలి. చూడండి, నేను ఎందుకు చెప్పాలి? ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇప్పుడు మాట్లాడారు ఇందాక గౌరవంగా, అలా మాట్లాడాడు ముందుసారి కూడా. ఆడు దౌర్భాగ్యుడు ఇది పద్ధతిగా చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ ఇది లక్ష్మణరావు గారు అనేది ఏంటంటే, తల్లిని తిట్టి ఇచ్చినప్పుడు స్పందించలేదు, ఈ పొత్తులు పోతలేదు, నీ అన్నం తిట్టి పోతలేదని. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది తల్లి మీద కక్ష తీర్చుకుని, తల్లిని తిట్టిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి, లేదా అన్నగారిని తిట్టిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి రాజకీయ పార్టీ పెట్టలేదు. ఆయన పెట్టింది ప్రజల కోసం పెట్టాడు. ఆ ప్రజల కోసం, ధర్మం కోసమే నిలబడి ఉన్నాడు. నాడు పాండవులు ఎలా నిలబడి ఉన్నారో ఇతను అలాగే నిలబడ్డాడు. అందులో అతను నాశనం అయిపోతున్నాడు. అయిపోయింది కానీ ధర్మమే అంటున్నాడు అతను. నేను ఖండించినాను కదా, కార్యకర్తల సైడ్ రాకపోవడం తప్పు అని చెప్పిన కదా, ఈ పొత్తు ధర్మం అంటున్నాడు. నా అన్నగారిని తిట్టారని పొత్తులని చిడిపోతే ప్రజలు చేయంటారు. ఇంకో పాయింట్, ఇప్పుడు ఆ వీడియో వచ్చి నిన్న సాయంకాలం ఎప్పుడో వచ్చింది. నిన్నటి వరకు చెన్నై కోర్టులో కేసు కాబట్టి ప్రభుత్వాలు స్పందించకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఆరోపణ వీడియో బయటకు వచ్చింది కాబట్టి అది ఆ లక్ష్మణరావు గారు పార్టీ రిలీజ్ చేసిందా, లేదా ఆ వినితో కూడా సీక్రెట్ గా రిలీజ్ చేసిందా, లేదా ఇంకొక ఎవరన్నా రిలీజ్ చేసాడా అనేది పోలీసులు విచారణ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. టెక్నికల్ గా, లీగల్ గా నాకు తెలియదు. కానీ నేను ఒక లేమెన్ గా ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి విచారణ జరిపి దోషిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వం కలగజేసుకోకపోతే డిమాండ్ చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు తను స్పందిస్తారో, తన పార్టీ తరఫున మనోహర్ గారితో మాట్లాడమంటారు, లేదా ఇంకొక ఎమ్మెల్యే ఎంపీలతో స్టేట్మెంట్ ఇప్పించారో ఖచ్చితంగా టీడీపీని డిమాండ్ చేయాలి. అవసరమైతే అది సుధీర్ రెడ్డి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అతను వీడియో కరెక్ట్ అని తేలితే మాత్రం ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే కూడా క్యాన్సిల్ చేయాలి. అలాగే కొట్టే స్థాయి సంబంధం ఉన్నా, లేకపోతే ఇంకొక సంబంధం ఉన్నా వాళ్ళని కూడా పార్టీని సస్పెండ్ చేయాలి. అంతేగాని లక్ష్మణరావు గారికి కోపం వచ్చి అందరినీ సస్పెండ్ చేసేది అనేది మూర్ఖత్వం అనిపించుకుంటారు. ఇంకొక విషయం, మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, జనసేన పార్టీలో ఇంచుమించు 2018 నుంచి అనుకోవచ్చు, 18-19 నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ ఇతను ఒక ఎంపీకి సూట్ అవుతాడు, లేదా ఎమ్మెల్యే సూట్ అవుతాడు, లేదా ఇతను అది వైసీపీకి జనసేనకి థ్రెట్ అవుతుంది, వైసీపీకి ఈ టీడీపీకి థ్రెట్ అవుతాడు అన్న వాళ్ళందరినీ కూడా జనసేన నుంచి దూరం అవుతున్నారు సార్. దానికి ఎవరో రెస్పాన్సిబుల్? లక్ష్మీనాథ్ గారు రెస్పాన్సిబుల్, అక్షర లక్ష్మి రెస్పాన్సిబుల్, లేదా అక్కడ ఉన్న పూజారి రెస్పాన్సిబుల్ అనేది దేవుడికి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని ఇటువంటి నాయకులు, మొన్న ఎవరో ఆ కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు గారిని దూరం చేయడం కానీ, లేదా ఒక లక్ష్మీరావు గారి జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, ఈ వినిత కోట కానీ, కిరణ్ రాయ్ కానీ, ప్రతి జిల్లాలో కూడా తొక్కేస్తున్నారు సార్. ఒక యాక్టివ్ ఉన్న నాయకుని టీడీపీ వాళ్ళు అయితే, వైసీపీ వాళ్ళు వాళ్ళ కలిసి అయితే విడిగా అయితే తొక్కేస్తున్నారు ఏదో విధంగా ఆరోపణలు చేసి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరిచి
ఆ యోగా దగ్గర నుంచి బయటకు వచ్చి కాపాడుకోకపోతే మాత్రం రేపు పొద్దున్న ఈ వైసీపీ టీడీపీ ఒక్కటై నేను ఏదైతే ఆరోపణ చేస్తున్నా వాళ్ళిద్దరు ఆ రెండు పార్టీలే ఉంటాయి. కానీ జనసేన ఇప్పుడు సార్ జనసేనకి సపోర్ట్ చేసి వాళ్ళందరికీ కష్టాలు వచ్చినప్పుడు మీరు నేను కష్టం వెనకాల ఉండనంటే ఎవడుంటాడు సార్? రైట్ రేపు పొద్దున్న నాకు అదే కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. పొద్దున్న సపోజ్ ఒక రాయపాటి అధినేకి అదే పరిస్థితి వస్తే, రేపు పొద్దున శివపార్వతి గారికి అదే పరిస్థితి వస్తే, రేపు పొద్దున ఇంకో ఎమ్మెల్యేకి ఎంపీకి అదే పరిస్థితి వస్తే పార్టీ ఎంతరానంటే వాళ్ళు బతికేది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు 2 సార్లు మీకు లైఫ్ ఇచ్చారు. ఆ లైఫ్ ఇచ్చిన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఇరుకులో పెట్టడం భావ్యం కాదు. ఇప్పుడు కానీ విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క పరువు నిలబడుతుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పరువును బజార్లో పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అవుతారని నేను భావిస్తున్నాను సార్. రైట్ సార్, ఇది నా అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఇది. రైట్ సార్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ గారు, నేను పొత్తు ధర్మంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పొత్తు నుంచి బయటకు వచ్చానని వైఎస్ఆర్